కడప జిల్లా బద్వేలు పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహంలో 2023-24 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించిన 11 మంది విద్యార్థులకు దాతల ద్వారా ఒక్కొక్కరికి 1000 రూపాయలు నగదు బహుమతి, మహనీయుల ఫోటో జ్ఞాపిక, పెన్నుల ప్యాకెట్లు, ప్రశంసా పత్రము పూలే ఆశయ సాధన సమితి చైర్మన్ బద్వేలు గురుమూర్తి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా గోపవరం మండల విద్యాశాఖ అధికారి ఎన్ చెన్నయ్య, యోగివేమన యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు కొండపల్లి చిన్న సుబ్బారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రగొల్ల గోపాలస్వామి, శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీరామరాజు హాజరై విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ముస్లిం మైనారిటీ ఆవాస కమిటీ అధ్యక్షులైనటువంటి సత్తారు గారికి, అదేవిధంగా బీసీ ఉద్యోగుల సంఘం నాయకుడు పోస్ట్ మాస్టర్ అయినటువంటి మరి సుబ్బారావు సార్ గారికి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు రమణయ్య గారికి, మరి ఈ హాస్టల్ వార్డన్, ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించి పిల్లలకు 16 మంది పిల్లలు పరీక్షలు రాకపోతే 16 మంది పాస్ కావడము, అందులో 10 మంది 500 పైన మార్కులు వచ్చినటువంటి పిల్లలు ఉన్నారంటే మరి ఆయన యొక్క ప్రయత్నము, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క కృషి, వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన ప్రసాద్ గారికి, ఎస్సీ బాయ్స్ హాస్టల్ వార్డన్ గారు అయినటువంటి పూర్వంగా ఆయన మాకు దగ్గర మందు కూడా ఉంటాడు. మరి ఆయన హాస్టల్లో కూడా నడిపి పిల్లలందరికీ చెప్పాం. మరి హాస్టల్ చాలా చక్కగా ఆయన నడుపుతున్నారు ఆయనకు. అదేవిధంగా బీసీ సంఘం నాయకుడు బద్వేలు బాలయ్యకు, అదేవిధంగా బీసీ విద్యార్థుల సంఘం నాయకుడు మరి కొద్దిమల్ల రీటేష్ బీటెక్ 4th ఇయర్ చదువుతున్నారు. ఇలా చేయడం వల్ల మీ శ్రద్ధ చదువుపైన కాకుండా ఇతర వాటికి తలదించుకొని చదివితే భవిష్యత్ కాలంలో మీరు తలెత్తుకొని బతికే కాబట్టి సహజంగా ఒక ముత్యంలాగా మీరు తయారు కావాలి అంటే మంచి ప్రదేశంలో పడినటువంటి చినుకు అది పవిత్రంగా ఉంటుంది. అదే మురికాలలో పడిందనుకో వర్షం, అది మురికిగా మారుతుంది. మట్టిలో పడిందనుకో అది మట్టి రూపానికి, అదే తామరాకు పైన పడిందనుకో అది నృత్యంలాగా మెరుస్తూ ఉంటుంది. మీ కార్యము మంచి ప్రవర్తన మీద, మంచి దాని మీద మీరు దృష్టి పెడితే భావితరాల్లో మంచి రిజల్ట్